ఇది చూడండి సార్. సో స్క్రూ జాక్ నేను ఆల్రెడీ చెప్పాను. స్క్రూ జాక్ దేనికి ఉపయోగపడుతుందని చెప్పాను? ఇన్ ఆర్డర్ టు లిఫ్ట్ ద లోడ్ని లిఫ్ట్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పాను. దీని యొక్క అప్లికేషన్స్ వచ్చేసి లారీస్లో టైర్ని చేంజ్ చేయడానికి బ్రేక్ యాక్సిల్ని లిఫ్ట్ చేయడానికి మనకు ఉపయోగిస్తాం అన్నమాట. యాక్సిల్ని పెట్టి టైర్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? అంటే అప్లికేషన్స్ ఏంటి? ఇన్ ఆర్డర్ టు చేంజ్ ద వెహికల్ వీల్స్, స్క్రూ జాక్స్ని మనం బాగా ఎక్కువ ఉపయోగిస్తాం అన్నమాట లిఫ్ట్ చేయడానికి, టోటల్ లోడ్ని లిఫ్ట్ చేయడానికి. అలాగే కార్స్లో కూడా, అలాగే లారీస్లో, బస్సెస్లో, వ్యాన్లలో. సో వాటన్నిటిలో మనం స్క్రూ జాక్ని బాగా ఎక్కువ ఉపయోగిస్తాం అన్నమాట ఇన్ ఆర్డర్ టు చేంజ్ ద టైర్స్. కొన్ని బిల్డింగ్స్లో కూడా ఈ స్క్రూ జాక్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు లిఫ్ట్ ద లోడ్స్ లిఫ్ట్ చేయడానికి. ఓకేనా? సో ఇది అప్లికేషన్స్ ఆఫ్ స్క్రూ జాక్. అయితే వర్కింగ్ చెప్పాను. ఇది మేజర్ కాంపోనెంట్స్ ఏం చెప్పాను? హెడ్, అలాగే స్క్వేర్ థ్రెడ్స్ ఉంటాయి, అలాగే రాడ్ ఉంటుంది, నట్ రూట్ ఉంటుంది. ఓకేనా? సో ఎక్కడ ఫోర్స్ అప్లై చేస్తామంటే ఈ లెవెల్ మీద ఫోర్స్ అప్లై చేస్తే, ఓకేనా, క్లాక్ వైడ్ ఈ లెవెల్ కనుక క్లాక్ వైడ్ డైరెక్షన్ రొటేట్ చేస్తే ఈ హెడ్ అనేది పైకి మూవ్ అవుతుంది. అంటే లిఫ్ట్ చేయడానికి పైకి మూవ్ అవుతుందంటే ఏంటి? లారీని లిఫ్ట్ చేస్తుంది, పైకి లిఫ్ట్ చేస్తుంది అని. ఇది కనుక ఈ లెవెల్ కనుక యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్ రొటేట్ చేస్తే లోడ్ అనేది లోవర్ అవుతుంది. అంటే లోడ్ అనేది కిందకి, అంటే టోటల్ లోడ్ని రిలీజ్ చేసేస్తాం అన్నమాట. ఓకే, ఇది ఫంక్షన్ ఆఫ్ స్క్రూ జాక్. అలాగే మేజర్ కాంపోనెంట్ ఏం చెప్పాను? ఇవి నట్టు, అలాగే స్క్వేర్ థ్రెడెడ్ రాడ్, అలాగే హెడ్. ఓకే, ఈ స్క్వేర్ థ్రెడ్సే కాదు, మనం దట్ ఈస్ వీ థ్రెడ్స్ కూడా ఉపయోగిస్తాం అన్నమాట. ఓకేనా? సో మనం మ్యాక్సిమం ఉపయోగించింది స్క్వేర్ థ్రెడ్స్ ఇన్ స్క్రూ జాబ్స్లో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ హారిజాంటల్తో చేసే యాంగిల్ని హెలిక్స్ యాంగిల్ అంటారు. అలాగే వీటిని థ్రెడ్కి వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటామంటే పిచ్ అంటాం అన్నమాట. ఈ హెడ్కి థ్రెడ్కి ఉన్న డిస్టెన్స్ని మనం పిచ్ అంటాం. అలాగే ఈ డెప్త్ని, దీన్ని డెప్త్ ఆఫ్ ద స్క్రూ అంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి ఒకసారి, అవి మనకు ఫంక్షన్స్ అన్నమాట. టార్క్ రిక్వైర్డ్ టు రైజ్ ద లోడ్ను రైజ్ చేయడానికి అవసరమైన టార్క్. ఓకే, సో నేను ఏం చేశాను? దాని మీద టార్క్ అప్లై చేసాను అనుకోండి. టార్క్ అప్లై చేస్తే రైజ్ అవుతుంది లోడు. ఓకేనా? ఆ టార్క్ని ఎంత టార్క్ అవసరం అవుతుంది టు రైజ్ ద లోడ్ని రైజ్ చేయడానికి. ఇది మన డెరివేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మాట్లాడుతుంది. ఓకే, సో చూడండి ఒకసారి, నేను ఇక్కడ ఆల్ఫా హెలిక్స్ యాంగిల్ మనకు తెలిసిందే. అలాగే పిచ్, ఓకే, పి అనేది పిచ్, డి డయామీటర్ ఆఫ్ ద స్క్వేర్ థ్రెడెడ్ రాడ్. ఓకే, స్క్వేర్ థ్రెడెడ్ రాడ్. సో ఇప్పుడు చూస్తే ఒక థ్రెడ్ని తీసుకోండి. ఎక్కడ కన్సిడర్ అవుతుంది థ్రెడ్, దాని యొక్క యాంగిల్ ఆల్ఫా అనే యాంగిల్తో ఉందనుకుంటాం. దీని యొక్క యాంగిల్ ఆల్ఫా. ఓకే, ఆల్ఫా అనుకుంటే కనుక ఇప్పుడు చూడండి ఒకసారి, దీని యొక్క యాంగిల్ ఆల్ఫా అంటే థ్రెడ్ యొక్క యాంగిలే కదా. నేను అన్నది చాలా క్లియర్ చెప్పాను ఆల్రెడీ. ఇది థ్రెడ్ యొక్క యాంగిల్. దీని యొక్క టోటల్ థ్రెడ్ అంటే టోటల్ కదా, రాడ్ స్క్రూ ఉంది ఒక సైకిల్. దాని యొక్క లెంత్ ఎంత అవుతుంది? పై డి, ఆర్ 2πr, పై డి అవుతుంది. అలాగే ఇంకొక థ్రెడ్కి ఉన్న డిస్టెన్స్ ఎంత? పిచ్. ఓకే, సో ఇప్పుడు నేను tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై adjacent side, P by
రైట్ వేర్ పి ఈజ్ మామూలు పిచ్ అనమాట, స్మాల్ పి కాబట్టి ఇట్ ఈస్ పిచ్, గుర్తుపెట్టుకోండి పిచ్ స్మాల్ పి. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఒకసారి నేను దాని మీద రైజ్ ద లోడ్ అని కూడా దాని మీద అప్లై అయ్యే ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫస్ట్. ఓకే. సో చూస్తే ఇలా ఉంది. ఓకే. దాని మీద ఒక కాంపోనెంట్. ఓకే. సో ఇప్పుడు నేను ఫోర్సెస్ చూస్తున్నాను ఒకసారి. ఎప్పుడు W అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లోనే యాక్ట్ అవుతుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇది రైజ్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ లోవర్ ఉంది. ఓకే. ఫ్రిక్షన్ లెఫ్ట్ డైరెక్షన్ ఈజ్ లోవర్. ఓకే. నెక్స్ట్ Rn అంటే నార్మల్ ఫోర్స్ అప్లైడ్ బై ది థ్రెడ్, నార్మల్ రియాక్షన్ Rn. అదే ఎంత ఫోర్స్తో వెళ్తుందంటే ఫోర్స్ అప్లైడ్ ఫోర్స్. సో చూస్తే నేను ఇది దాని మీద రైజ్ అవడానికి అప్లై చేసిన ఫోర్స్, సర్కంఫరెన్స్ మీద అప్లై చేసిన ఫోర్స్. W ఈజ్ వెయిట్ ఆఫ్ ద లోడ్, టోటల్ లోడ్. F ఈజ్ ఫ్రిక్షనల్ ఫోర్స్, రైజ్ అవుతున్నప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ రాసుకోండి లేకపోతే. P అప్లైడ్ లోడ్, అప్లైడ్ ఫోర్స్ టు రైజ్ అంటే కొంత ఫోర్స్ అప్లై చేస్తేనే కదా అది రైజ్ అవుతుంది. ఓకేనా. సో నేను అదే అప్లై చేసే ఫోర్స్ అనుకున్నాను, అప్లైడ్ ఫోర్స్. W లోడ్ యాక్టింగ్ ఆన్ ఏ లివర్, దీని మీద పడే లోడ్ నేను W అనుకున్నాను. ఓకేనా. సో అది వ్యారీ అవుతుంది కాబట్టి లారీస్ ఒకలాగా ఉండేది, అలాగే వ్యాన్స్ ఒకలాగా ఉండేది, ట్రాక్టర్స్ ఒకలాగా ఉండేది. అంటే డిపెండింగ్ అపాన్ లోడ్ ఈజ్ వ్యారీడ్, సో దానికి అప్లై చేసే ఫోర్స్. ఓకే. డిపెండింగ్ ఆన్ అప్లికేషన్ బట్టి దీని యొక్క టార్క్ కూడా చేంజ్ అయిపోతుంది. రైజ్ లోడ్ చేంజ్ అయినప్పుడు టార్క్ రిక్వైర్మెంట్ కూడా చేంజ్ అయిపోద్ది, అది చెప్పడం. ఇప్పుడు చూడండి ఒకసారి నేను దీన్ని కనుక నేను రిజాల్వ్ చేస్తాను. ఓకే. ఓకేనా. రైజ్ ద లోడ్, లోవర్ ద లోడ్ నేను తర్వాత చెప్తాను. రైజ్ ద లోడ్. సో చూస్తే ఈ W ఇది మనం ఈ డైరెక్షన్స్ని మనం ఫోర్స్ అప్లై అవుతుంది అని అనుకున్నాం కాబట్టి దాని యొక్క అప్లైడ్ లోడ్. ఓకేనా. కనిపిస్తుంది అందరికీ. ఓకేనా. సో చూస్తే ఇది అప్లై అయ్యే లోడ్, అలాగే ఇది మనం అప్లై చేసే ఫోర్స్, ఇది దాని మీద అప్లై అయ్యే లోడ్. ఓకే. సో చూస్తే మనం దీని యొక్క డైరెక్షన్స్, సో ఇది హారిజాంటల్తో దీని యొక్క యాంగిల్ ఆల్ఫా అవుతాయి, అంతే కదా. సో రెండు కామన్ కాబట్టి, ఈ రెండు ప్యారల్ కాబట్టి దీన్ని చేసే యాంగిల్ ఇది ఆల్ఫా అవుద్ది, ఇది P కాస్ ఆల్ఫా అవుద్ది, వెర్టికల్ది P సైన్ ఆల్ఫా అవుతుంది. ఓకే. ఇది P సైన్ ఆల్ఫా, అలాగే ఇది ఈ యొక్క యాంగిల్ ఆల్ఫా కాబట్టి ఓకే ఇది W కాస్ ఆల్ఫా అవుతుంది, ఇది W సైన్ ఆల్ఫా. ఓకే. సో చూడండి ఒకసారి అక్కడ మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ అన్నీ అర్థమైపోయినట్టు. ఇక్కడ ఉన్న యాంగిల్ అంటే ఆల్ఫా, అలాగే ఇక్కడ ఉన్న యాంగిల్ కూడా దీని యాంగిల్ కూడా ఆల్ఫా. ఓకే.
సో చూడండి టోటల్ ఫోర్సెస్ సిగ్మా టోటల్ ఫోర్సెస్ along horizontal direction is equal to 0 చేస్తాయి. హారిజాంటల్ రియాక్షన్ మనకి హారిజాంటల్ రియాక్షన్స్ ఏమేమి ఉన్నాయి? ఎఫ్ అనేది ఫ్రిక్షనల్ ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఒకటి, అలాగే పీ కాన్స్టెంట్ ఆఫ్ అప్వర్డ్ డైరెక్షన్, అలాగే డబ్ల్యూ సైన్ ఆల్ఫా అంటే మనం రిజాల్వ్ చేసుకుంటే కనుక మొత్తం టోటల్ ఫోర్సెస్ని కనుక రిజాల్వ్ చేస్తే ఏముంది? ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ అలాగే వెర్టికల్ డైరెక్షన్ రెండింటిని మనం రిజాల్వ్ చేసి దాంట్లో సబ్మిట్ చేస్తే ఆల్మోస్ట్ మనకి కావాల్సిన టార్క్ రిక్వైర్డ్ టు రైట్ ద లోడ్ వచ్చేసింది అన్నమాట. సిగ్మా ఎఫ్హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 చేసి అలాగే సిగ్మా ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే ఓకేనా? కనిపిస్తుందా ఎడ్జెస్? సో చూస్తే ఎలా ప్లేన్ డైరెక్షన్ ఒకటి ఉంది, ఎలా ప్లేన్ పర్పెండిక్యులర్ ఒకటి ఉంది. సో నేను త్రూ ప్లేన్ అనుకుంటున్నాను, ఓకేనా? త్రూ ప్లేన్ గుండా అంటే ప్లేన్ని హారిజాంటల్ అనుకుంటా, లేకపోతే త్రూ ప్లేన్ రిజాల్వింగ్ ద ఫోర్సెస్ త్రూ ప్లేన్ ఒకటి తీసుకోండి. లేకపోతే ఈ ప్లేన్ హారిజాంటల్ అనుకున్నాను ప్రాబ్లం లేదు, లేకపోతే త్రూ ప్లేన్ గుండా రిజాల్వింగ్ forces along through plane గుండా గనక మనం ఫోర్సెస్ రిజాల్వ్ చేస్తాం. సో రిజాల్వింగ్ ద ఫోర్సెస్ along ప్లేన్ గుండా ఫోర్స్ అప్లై చేస్తాం. ఎఫ్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్. సో సేమ్ డైరెక్షన్లో డబ్ల్యూ కాస్ ఆల్ఫా కూడా డబ్ల్యూ సైన్ ఆల్ఫా కూడా యాక్ట్ అవుతుంది. అలాగే ఇట్ ఈజ్ ఈక్వల్ టు అదర్ డైరెక్షన్లో పీ కాస్ ఆల్ఫా ఓకే. సో మనం దీన్ని ఎలా రాయొచ్చు? పీ కాస్ ఆల్ఫా ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ని మ్యూ ఆర్ఎన్ కింద రాస్తాం, అంతే కదా? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ఎన్ సిన్స్ ఇక్కడ రాసిన కాదు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ఎన్. సో మ్యూ ఆర్ఎన్ ప్లస్ డబ్ల్యూ సైన్ ఆల్ఫా ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే రిజాల్వింగ్ ఫోర్సెస్ perpendicular to ప్లేన్ తీసుకుంటే కనుక పర్పెండిక్యులర్గా తీసుకుంటే కనుక ఓకే. సో పర్పెండిక్యులర్గా తీసుకుంటే రిజాల్వింగ్ ఫోర్సెస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఏమన్నా ఆర్ఎన్ అప్వర్డ్ డైరెక్షన్ ఇట్ ఈస్ ఈక్వల్ డౌన్వర్డ్ డైరెక్షన్ పీ సైన్ ఆల్ఫా అలాగే డబ్ల్యూ కాస్ ఆల్ఫా. పీ సైన్ ఆల్ఫా యాక్ట్ అవుతుంది, ఇట్ ఈస్ డౌన్వర్డ్ డైరెక్షన్. అలాగే నాకు డబ్ల్యూ కాస్ ఆల్ఫా కూడా పర్పెండిక్యులర్గానే యాక్ట్ అవుతుంది, దట్ ఈస్ దీని పర్పెండిక్యులర్ ఓకే. ప్లస్ డబ్ల్యూ కాస్ ఆల్ఫా ఓకే. ఇట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. నాకు ఆర్ఎన్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఓకేనా? సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సింప్లిఫికేషన్ ఈజీగా ఉండేది, ఓకేనా? సో సబ్స్టిట్యూట్ ఆర్ఎన్ వాల్యూ
ఈక్వేషన్ 1లో నేను చేస్తాను. ఇప్పుడు చూడండి ఒకసారి 1 ఏంటి p cos ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మ్యూ r అంటే p sin ఆల్ఫా ప్లస్ w cos ఆల్ఫా ప్లస్ w sin ఆల్ఫా. సో కనిపిస్తుంది ఇక కింద మీకు. సో మనకి ఫైనల్గా ఆ ఈక్వేషన్స్ కనిపిస్తుంది కాబట్టి బాగలేదు. నేను ఇంకా సింప్లిఫికేషన్ చేస్తాను. దీన్ని ఏం చేయాలి చూడండి ఒకసారి. మ్యూ p sin ఆల్ఫా ప్లస్ మ్యూ w cos ఆల్ఫా ప్లస్ w sin ఆల్ఫా. ఓకే. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. p cos ఆల్ఫా ఎందుకంటే pని టర్మ్ ఇటువైపు తీసుకురండి, అలాగే w టర్మ్స్ వైపు ఇచ్చేయండి. సో మనకి ఈజీగా సింప్లిఫై అవుతుంది. నేను అటువైపు చేస్తాను రిమైనింగ్ అంతాను. సో మీకు స్పేస్ కలిపి వస్తుంది. చూడండి ఒకసారి, చూడండి ఒకసారి అటువైపు మనకి కింద కనిపిస్తుంది కదా, దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తాను. చూడండి ఒకసారి. p cos ఆల్ఫా ఆల్ఫా అటువైపు తీసుకొస్తాను మ్యూ cos ఆల్ఫా. p cos alpha minus mu p sin alpha is equal to mu w cos alpha plus w sin alpha. సో ఈ రిలేషన్లో మనకి p కామన్ కాబట్టి p కామన్ తీసేయండి. cos alpha minus mu sin alpha it is equal to mu w కామన్ కాబట్టి w తీసేయండి sin alpha ప్లస్ mu cos alpha. సో మనకి ఇది ఫైనల్ వచ్చింది. అసలు mu అంటే ఏంటి? mu ఇంకా ఆల్ఫా కాదు, mu ని తీసుకోండి. mu is equal to tan phi. సో mu is equal to tan phi తీసుకుంటాను, అంతేనే కదా. tan phi is equal to p by pi d. నేను సపోజ్ ఇక్కడ కొంచెం సింపుల్గా చేస్తాను. దీని అలా సింపుల్గా చేయొచ్చు. p is equal to w into sin alpha plus mu cos alpha by cos alpha minus mu sin alpha. కింద తీసుకొచ్చాము. mu అంటే ఏం చెప్పాను? mu అంటే tan phi. It is tan alpha plus tan phi cos alpha divided by cos alpha minus mu sin alpha. Sorry, mu అంటే ఏంటి? tan phi. tan phi cos alpha. Okay, tan phi అంటే ఏంటి? cos phi by tan phi. That is w into sin alpha plus sin phi by cos phi into cos alpha whole by cos alpha plus alpha minus sin phi by cos phi into cos alpha. Okay, so నేను ఇంకా మల్టిప్లై చేస్తాను. w into sin alpha LCM తీసేయండి cos phi plus sin phi into cos alpha divided by whole divided by cos phi whole by cos alpha cos phi minus sin phi cos alpha whole by cos phi. సో మనకు వచ్చిన ఈక్వేషన్ cos phi క్యాన్సిల్, అలాగే sin alpha cos phi plus sin phi cos alpha, that is cos w sin alpha plus phi divided by cos
W tan ఆల్ఫా ప్లస్ ఇది మనకి వచ్చిన ఫోర్స్. సో మనకి ఇది కాదు కావాల్సింది, అసలు టార్క్ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ ద లోడ్. సో నాకు ఫోర్స్ వచ్చేసింది అంటే పర్టికులర్ వెయిట్కి దీనికి ఒక రిలేషన్ చూడండి ఒకసారి. మనకు వచ్చిన రిలేషన్ ఏంటిది? అప్లైడ్ ఫోర్స్ దట్ ఈస్ ఫోర్స్ రిక్వైర్డ్ టు రైజ్ ద లోడ్. అంటే ఒక పర్టికులర్ లోడ్ని రైజ్ చేయడానికి అవసరమైన ఫోర్స్కి రిలేషన్ అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్తాను, మళ్ళీ క్లియర్ చెప్తాను ఒకసారి. ఈ ఈక్వేషన్ ఫైనల్ ఈక్వేషన్, ఇది యాక్చువల్ లోడ్, దాని మీద స్క్రూ జాక్ మీద పడే లోడ్. ఓకే, ఈ లోడ్ని లిఫ్ట్ చేయడానికి రైజ్ చేయడానికి అవసరమైన ఫోర్స్ చాలా తక్కువ ఉంటుంది అది కూడా మనకు. ఓకే, కానీ లోడ్ మాత్రం ఎక్కువ ఉంటుంది. అదే ఆ అడ్వాంటేజ్ ఉండడం వల్లే మనం దీన్ని యూజ్ చేయడానికి గల కారణం. ఓకేనా? ఇప్పుడు టార్క్ రిక్వైర్డ్ టు నేను అటువైపు తీసుకుంటాను. సో నాకు కొంచెం స్పేస్ కావాలి. సో దానికోసం చూడండి ఒకసారి, దీనిలో ఇంకా కొంచెం ఉందన్నమాట. సో దానికోసం స్పేస్ మనకు అవసరం. ఇది కొంచెం స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ చెప్పేస్తాను. చూడండి ఒకసారి, ఇది టార్క్ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ friction between screw jack की threaded bolt की screw की nut की between nut and nut की screw threaded rod. Okay, screw threaded square threaded rod. So that is torque required to overcome friction between the nut and screw threaded rod, or screw ki దానికి హెడర్ కి ఫ్రిక్షన్ ఓవర్కమ్ చేయడానికి అవసరమైన టార్క్. అంటే అసలు ఆ ఫ్రిక్షన్ వల్ల కొంత మినిమం టార్క్ రిక్వైర్మెంట్ ఉండేది టు ఓవర్కమ్ ఫ్రిక్షనల్ ఫోర్స్, ఫ్రిక్షన్స్ని రెడ్యూస్ చేయడానికి బిట్వీన్ ద స్క్రూ అండ్ నట్కి స్క్రూకి స్క్వేర్ థ్రెడ్ ఉంది కదా, దానికి అవసరమైన టార్క్. ఎలా రాస్తాము? T1 is equal to force into perpendicular distance, that is d by d. It is equation number 1. సో కనిపిస్తుంది మీకు అందరికీ? ఇట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ కనిపిస్తుంది. ఇట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా? సో కింద కనిపిస్తుందా లేదా? T1 is equal to P into d by 2 into d by 2, that is equation number 1. Next టార్క్ రిక్వైర్డ్ టు, దట్ ఈస్ లోడ్ అనేది కాలర్ మీద పడతాయి. ఓకేనా? లోడ్ అనేది కాలర్ మీద పడతాయి కనుక, అంటే హెడర్కి అటాచ్ అయ్యి ఉంటుంది కాలర్, దాని మీద పడతాయి కనుక, అంటే టోటల్ కాలర్ మీద పడతాయి కనుక ఇప్పుడు రైజ్ అవ్వడానికి అవసరమైన టార్క్ దాన్ని రాస్తాం, దట్ ఈస్ T2. ఓకేనా? T2 అంటే లోడ్ ఈజ్ ఆన్ కాలర్ మీద పడితే రైజ్ అవ్వడానికి T2 is equal to mu into W into R1 plus R2 by, that is దీన్ని మన అలా రైట్ చేద్దాం, mu into W R1 రైట్. ఓకే, కాలర్ మీద కనుక లోడ్ పడతాయి రిలేషన్. ఓకే, చూడండి ఒకసారి. ఇప్పుడు టోటల్ లోడ్ or total torque required to rise the load. Total
required to raise the load. That is T is equal to T1 plus T2. So that is T1 is T into T by 2 plus ఇది mu W R. సో ఇది మనకి చాలా 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 ఇంపార్టెంట్ రిలేషన్. ఓకే, W into D by 2 plus mu into W into R, where R is R1 plus R2 by 2. ఓకే, కాలర్ మీద పడుతుంది. ఇది టార్క్ రిక్వైర్డ్ టు రైజ్ ద లోడ్. ద కాలర్ మీద మనకు లోడ్ పడే లోడ్ అన్నమాట. ఓకేనా, అర్థమైందా? ఈ రిలేషన్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ప్రాక్టీస్ చేయండి అమ్మ, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో మనకి ఈజీగా వచ్చేసింది. టార్క్ రిక్వైర్డ్ టు రైజ్ ద లోడ్, అలాగే టార్క్ రిక్వైర్డ్ టు లోవర్ ద లోడ్ రిలేషన్.